जय गुरुदेव। जय गुरुदेव। जय गुरु। जय सद्गुरु जय गुरुदेव स्वामी। जय गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिका श्री वेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानन्दपुर्वयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुर्वयार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं श्री वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमम् श्री महाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार्य सद्गुरु महाराज को जय। जय वेदांतानंद वेंकटरमणार्य सद्गुरु महाराज को जय। जय विष्णानंद कृष्णमूर्त्यार्य सद्गुरु महाराज को जय। जय ज्ञानातीतानंद अश्वत्थार्य सद्गुरु महाराज को जय। जय विरहितानंद वेंकटदासार्य सद्गुरु महाराज को जय। हिंदुगल गुरुभक्त मंडली को जय। जय गुरुदेवा। जय गुरु। गुरुभ्यो नमः। ఇదిగో దెల్పెద చూడు ఇల సత్యముగను మొదల తుదలను ముందు కన్గునుము నల్దిక్కులావల నడుమను కింద అదిగో నీ మీద నీ క్రింద సర్వా జగముల కిదిగో మీద నడుమాను క్రింద మొదలు నీలేమిప్పుడు తుదనేమి గలదో చూడు నిదురా కాలము నందు నిత్యమే యగుదువు అదిగో నీ మీద నీ క్రింద సర్వా జగములకిదిగో మీద నడుమాను లోనను లోనని లోని మీ చూడు లో నుండి వెలిలోనలో వెలి చూడు పూను మిచ్చెద పోద పూర్ణంబు చూడు మానాభిమానముంచాకు ఉంచితివే నీ కానావు జూడి దెబ్బకు లీనమైపోయేదవు లేదు లేదేమి మిందు కానమావలి జాడ నేను నీ విడేలేదు నేను నీ విపుడలేదు మానాభిమానముంచాకు
ఉంచితివే నీ కానావు జూడు దెబ్బకు ఎరుపు నలుపు తెలుపు కరుపుల మీద పరమాణువును బోలె పటుగతీరంధ్ర అరయనొక్కటియుండునతి విచిత్రముగా ఆరంధ్ర మధ్యమందున అతి సూక్ష్మముగా ఎరుక మేలగున తావున పరిపూర్ణమైన బయల పరికింప మొదలే లేక తిరిగిన క్షణము నందే తివిరితోచు నిరుక ఆరంధ్ర మధ్యమందున అతి సూక్ష్మముగా ఎరుక మేలగుతా ఆతావున తన మూలమింతైన తా తెలియలేక తనకు తానే తెంచి తద్యంబుగాను ఘనమైన జగముల క్షణము లోపలనే కనుపింపజేయుచుండును తనకు తానే కనరాక అణగుచుండును వడిగండ్ల భాతి నిట్లు వడిమించు గమీయు బోలే వడిగండ్ల భాతి నిట్లు వడిమంచుగామి బోలే కనిపించునంతలోనే కనరాక నేగు జగము కనుపింపజేయుచుండును తనకు తానే కనరాక అణుగుచుండును అది స్వయం రూపమదియే కారణము అది అఖండ జ్యోతి ఆనందమదియే అది సత్తా మాత్రమదియే హంసాత్మ అది ఏ తారక లక్ష్యము సాంఖ్య అమనస్కమదియే జీవేశ్వరైక్యము సదమాల మదియనుచు సకల లక్షజ్ఞులకు సదమాల మదియే అనుచు సకల లక్షజ్ఞులకు విధ విధములుగా తోచి కదలిపోవుచు నుండు నదియే తారక లక్ష్యము సాంఖ్యమానస్కమదియే జీవేశ్వరైక్యము జై గురు జై సద్గురు బోలో శ్రీ సుబ్రహ్మరాజ్ కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై జై గురు చెప్తాడు జై గురు బయటికి పోదు సరే సరే 229 కందపద్యము జై గురు జై గురు నేనన్న నహంబన నేను సుని అసమర్పించు నేనెప్పుడంటే నేనప్పుడు పుట్టదది జన నేను గతించు ఎరుగయ్యా 229 అహము అంటే నేను అహంకారము అంటే పుట్టుక గిట్టుక వివరణ పుట్టుక గిట్టుక వివరణ సద్గురుదేవా శిష్యుడు చెప్తున్నాడు ఇక్కడంతా శిష్యుడే చెప్తా పోతాడు ఎందుకంటే మొదటి నుంచి బోధ చెప్తా వచ్చాడు శిష్యుడు విన్నాడు కాబట్టి శిష్యుని చెప్పమని సుమారు 15-20 కందార్థాల నుంచి వస్తా ఉంది శిష్యుడే చెప్తున్నాడు సద్గురుదేవా నేనన్నను అహము అహమనినను నేనే నేనన్నను అహము
అహమన్నను నేనే సుమ్మి. ఈ శరీరానికి మూలం నేను గుర్తెరుగుదును. ఈ శరీరానికి మూలము నేను గుర్తెరుగుదును అనే అహంకారం అనే ఎరుకే మూలం. ఈ శరీరానికి మూలం నేను గుర్తెరుగుదును అనేటువంటి అహంకారమే, ఆ అహంకారం అనే ఎరుకే మూలం. నేనే ఎరుక, నేనే జ్ఞానం, నేనే హంకారం. అహంకారం నేనే. నేను ఎప్పుడు అహంకారముతో కూడి గుర్తెరుగుతున్నానో, నేనెప్పుడైతే అహంకారంతో కూడి గుర్తెరుగుతా ఉన్నానో, అప్పుడే నేను పుట్టుట. నేను ఎప్పుడు అహంకారమును వదలి, ఎప్పుడు అహంకారముతో కూడి గుర్తెరుగుతున్నానో అప్పుడే నేను పుట్టుట. తర్వాత నేను ఎప్పుడు అహంకారమును వదిలి నా గుర్తెరుగుటకు అణగినదో, నేను ఎప్పుడైతే అహంకారాన్ని వదిలి గురుముక్త నిజాన్ని గుర్తెరిగిన తర్వాతనే వదిలేకయ్యేది. నేను ఎప్పుడైతే అహంకారం వదిలి నా గుర్తెరుగుటకు నా గుర్తెరుగుట అణిగిందో, నేను గుర్తించేటటువంటి నా గుర్తు అడిగిందో, ఆ గుర్తెరిగే ఎరుక అణిగిందో, అప్పుడే నేను గిట్టుట అంటే మరణించుట. ఇందుకు విషయాసక్తి లేక ముముక్షత్వమునకు అపేక్షించడం వలన, ఇందుకు విషయాసక్తి లేక ముముక్షత్వమునకు అపేక్షించడం వలన అహంకార కర్తృత్వము నశించుచున్నది. ఈ విషయములకు ఆసక్తి లేకోకుండా ముముక్షత్వమునకు అపేక్షిస్తే నేను మోక్ష స్థితిని పొందాలా అనేటువంటి నిర్ణయం. నువ్వు అట్లా ఆ విధంగా అపేక్షిస్తే విషయాసక్తి అంటే శబ్ద స్పర్శ రూప రసగంధం అనేటువంటి ఆసక్తికి నువ్వు పోకోకుండా, వాటిపైన ఆసక్తి లేకోకుండా ముముక్షత్వములకు అపేక్షించుట వలన అప్పుడు అహంకార కర్తృత్వం నశిస్తుంది. ఈ శరీరానికి మూలం నేను గుర్తెరుగుదును అనే అహంకారం అనేటువంటి ఎరుకే మూలం. ఈ శరీరానికి మూలం ఏదప్ప అంటే నేను గుర్తెరుగుదును అనేటువంటి అహంకారమే, ఆ అహంకారం అనేటువంటి ఎరుకే మూలం. ఎరుకే జ్ఞానం. ఈ ఎరుక అనేటువంటిది జ్ఞానమే అందరు. ఈ ఎరుక అనేటువంటి అనేదాన్నే ఎరుక అని అంటా ఉన్నాడే. ఎవరు ఈ ఎరుక అని పేరు పెట్టిండే? శివరామ దీక్షితుల వారు ఎరిగేదాన్ని ఎరుక అని పేరు పెట్టాడు. ఈ ఎరుకే జ్ఞానం. ఈ ఎరుక అనేటువంటి జ్ఞానమే అందరూ కూడా, అందరి యందున్న అహంకారం ఒక్కటే కనుక, అందరి యందు నీనా యందు అందరి యందు ఉండేటువంటిదంతా కూడా ఒక్కటే కాబట్టి అహంకారం అనగా ఎరుకే. ఒక్కటే అహంకారం. ఈ అహంకారమునకు ప్రత్యక్షంగా అనుభవం ఉన్నది గనుక, ఈ అహంకారానికి జాగ్రత్తలో ప్రత్యక్షంగా అనుభవం ఉంది కాబట్టి అహం లేకుంటే నిర్ణయం లేదు. ఇంకా అహం లేకపోతే నిర్ణయం లేదు. నిర్ణయం లేకుంటే జగత్తు ఉన్నదో లేదో. నిర్ణయమే లేకపోతే జగత్తు ఉన్నదో లేదో ఎవరెరుగుదురు? ఉన్నదని కానీ లేదని కానీ ఎవరెరుగుదురు? అహంకారం ఉంటే అన్నీ ఉన్నాయి చూడు. అహంకారం ఉంటే అన్నీ ఉన్నాయి. ఎరుగుట, మరచుట, నిద్ర వచ్చుట, మెలకు వచ్చుట, గాఢ సుషుప్తి వచ్చుట, ఇవన్నీ సహజం ఎరుకకు. చచ్చుట, పుట్టుట, మెలకు వచ్చుట, ఇవన్నీ కూడా సహజమే ఎరుకకు. కాబట్టి అహంకారం ఉంటే అన్నీ ఉంటాయి. అహంకారం ఒక్కటే గాని దాని వ్యాపారాలు వేరు వేరే. అహంకారం ఒకటే గాని
దాని వ్యాపారాలన్నీ వేరు వేరే. అహంకారానికి వేరు లేదు. అహంకారం ఒక్కటే గాని దాని వ్యాపారాలు వేరు వేరే. ఏమంటున్న వాళ్ళ తర్వాత అహంకారానికి వేరు లేదు, బదులు లేదు. అహంకారానికి వేరే విధానము లేదు, బదులు లేదు. అన్ని దేహాలయందు ఒక్క తీరుగానే ఉంది. ఈ అహంకారము అన్ని దేహాలయందు కూడా ఒక్క తీరుగానే ఉంది. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఇవన్నీ కూడా అన్ని పూసలు ఒక దారానికి కూర్చబడినట్లు ఆ ఒక్క దారం ఒకటే ఉంది. పూసలన్నీ కనపడుతున్నాయి, దారమే కనపడదు. కానీ లేదా అంటే ఉంది. అన్నిటి యందు ఒకటే రీతిగా ఉంది. దేహముల యందు ఒక్క తీరుగానే ఉంది. అందుకే నేను నేను అనేది సమానమే. నేను నేను అంటా ఉండేది సమానమే. అహంకారమే పరబ్రహ్మ స్వరూపము. అహంకారమే పరబ్రహ్మ స్వరూపం. అహంకారం ఉంటే అన్నీ ఉన్నవి. వీడు రెండో వాక్యం రాస్తాడు. అహంకారం ఉంటే అన్నీ ఉన్నవి, అహంకారం లేకుంటే దానితో పాటు అన్ని పాయను. అహంకారం లేకపోతే దాంతో పాటు అన్ని పోతాయి. అందరూ అహంకార స్వరూపులే. అందరూ కూడా అహంకార స్వరూపులే. అందరూ అహంకారం వల్లనే పుట్టినారు. అబద్ధి అనేది అహంకారమే, నిబద్ధి అనేది కూడా అహంకారమే. అబద్ధం అంటా ఉన్నది అహంకారమే, నిజమంటా ఉన్నది కూడా అహంకారమే. అహంకారం వలనే వ్యవహారం అంతా. అహంకారం ఉంటేనే అంత వ్యవహారం జరుగుతుంది. అహంకారం లేకుంటే ఉన్నదో లేదో నిర్ణయం లేదు. ఇంకా ఆ అహంకారం లేకపోతే ఉన్నదో లేదో నిర్ణయం లేదు. నిర్ణయం లేకుంటే ఇంకా ఎవరికి కూడా మూలమే లేదు. మరి తిరిగి తిరిగి తెలియవచ్చినట్టుంది చూడు. నిర్ణయం లేకుంటే ఎవరికి మూలమే లేదు. ఈ విధంగా దీక్షితీయము అహంకార నిరసన ప్రకరణంలో ఈ విషయము తెలియపరచబడింది. అహంకారము శరీరములు ఎక్కడెక్కడ ఉన్నవో, ఈ అహంకార శరీరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడల్లా భ్రమలు ఉన్నాయి. భ్రమ ఉంది. అహంకారం విడిచితే భ్రమలు లేవు. మరి అహంకారము విడిచేటువంటి లక్షణము ఏ శరీరానికి ఉంది అంటే మానవ శరీరానికే మాత్రమే ఉంది. దానికి మానసా గురుమూర్తి అయితేనే ఆ అహంకారాన్ని విడిపించగలుగుతాడు. 130. నేనన నాలుగవ దేహము, మేనన నాలోని మూడు మేనులు సుమ్మి, నేను మేనన ఒక్కట కానిది తన మూలమనరాదు సుమి. నేను మేనులు ఒక్కటే అని వివరిస్తా ఉన్నాడు. నేను మేను రెండు కూడా ఒకటేనని వివరిస్తా ఉన్నాడు. అది రాత్రి కూడా జరిగింది. నేను మేనులు ఒకటేనేటువంటి విషయం క్షుణ్ణంగా. సద్గురుదేవా, నేననగా మహాకారణ శరీరమైన 4వ దేహం. నేననగా మహాకారణ శరీరమైనటువంటి 4వ దేహం. మేననగా నాలోని స్థూల సూక్ష్మ కారణ శరీరములైన 3 దేహాలు. స్థూల సూక్ష్మ కారణ ఎక్కడ పనిచేస్తున్నాయి ఇవి? స్థూల శరీరమేమో జాగ్రత్తలో, సూక్ష్మ శరీరమేమో స్వప్నంలో, కారణ శరీరమేమో సుషుప్త అవస్థలో. ఇక్కడ పనిచేసేటివి ఈ మేననగా నాలోని స్థూల సూక్ష్మ కారణ శరీరం పైన 3 దేహాలు ఇవి.
నేను మేనులు ఈ రెండు ఒకటే. నాలుగవ శరీరమైనటువంటి మహాకారణము, ఈ స్థూల సూక్ష్మ శరీరములు, ఇది మేను, అది నేను, ఈ రెండు ఒకటే. అనగా 4 శరీరములను ఒక్క శరీరమే. 4 శరీరాలన్నీ కూడా ఒక్క శరీరమే. ఈ నేను మేనులు కలసి మహాకారణమైనటువంటి నేను, ఈ స్థూల సూక్ష్మకారణ శరీరమైనటువంటి మేను కలసి నేనని ఎన్నబడుచున్న ఎరుక రూపు. ఈ నేను మేను కలిసి నేనని ఎన్నబడతా ఉండేటువంటి ఈ ఎరుక రూపు. అయితే నేననుచు గుర్తిరిగే ఈ దేహమే తన మూలము తాను విచారించినచో, నేననుచు గుర్తిరిగే ఈ శరీర దేహమే తన మూలం తాను గుర్తిరిగితే, తన మూలం ఎక్కడుందో గుర్తిరిగితే ఎత్తుకుంటా పోయింది. ఎత్తుకుంటా 96 తత్వాలు ఎత్తుకుంటా పోయింది. అప్పటికి 25 మిగిలినాయి. 25 ఎతికింది. ఎతికే గుణము, ఎతికే తెలివి, ఎతికే లక్షణము ఈ మానస శరీరానికే ఉంది, మానవ శరీరానికే ఉంది. ఇది ఎతుకుతుంది, తెలియబడుతుంది, తను తాను విచారిస్తుంది, తనకు అతీతమైనటువంటి వాటిని విచారిస్తుంది. కాబట్టి అది వెతికింది, తన మూలం వెతికింది. ఎతకంగా 2 మిగిలినాయి. 25 ఎతికింది. 25లో ఏమైనా ఉన్నాయా అంటే లేదు, 2 మిగిలినాయి. ఉన్నదొకటి, లేనిదొకటి అని. అదే దీంట్లో అట్లా తీసుకుంటే నేను మేనులు అని మొదట తీసుకుంటే, ఇంకా పూర్ణస్థితిలో తీసుకుంటే ఉన్నదొకటి లేనిదొకటి మిగులుతుంది. అట్లా విచారించుకుంటా పోతే తన మూలము ఉన్న పరిపూర్ణము, లేని ఎరుక. ఆ ఉన్న పరిపూర్ణము యందు ఈ లేని ఎరుక ఎక్కడైనా ఉందా అని చూడు. ఉండేదానికి అవకాశమే లేదు. ఎందుకు లేదు? దైవమే ములుగుచ్చు సందు లేకుండా నిండి ఉంది. పరిపూర్ణ పరబయలు సూది మోపన సందు లేకుండా అదే నిండి ఉంది. అదే నిండి ఉన్న తర్వాత ఇంకో రెండో దానికి అవకాశం ఎక్కడుంది? లేదు. అంటే దీనికి మూలమే లేదు. పరిపూర్ణం నుంచి పుట్టిందే అంటే పుట్టలే. ఎందుకు అంటే పరిపూర్ణము ఇంకొకరి చేత పుట్టింపబడిండల్లా, అది స్వతసిద్ధము. ఒకరికి పుట్టిన దానికి మరి ఒకటి పుడుతుంది, దానికి మూలం ఉండల్లా కదా, అది స్వతసిద్ధము. ఇంకో దానికి ఉండే అవకాశమే లేదు, అదే నిండి ఉంది. మరి దాని యందు దీనికి స్థానమే లేదు. అప్పటికి స్థానమే లేదని విచారించుకుంటే పుట్టనే లేదు. దీనికి పుట్టేదానికి అవకాశము ఏదీ లేదు అక్కడ. ఇది పుట్టనే లేదు. మరి ఇది ఏమి? కలదోచిన శరీరం ఎలాగో అలాగా. కలదోచిన శరీరం ఎలాగో అలాగే. అంతే, ఇదంతా కళ. నేను కళ, నీవు కళ. గురువు గారు తన మూలము తాను విచారించినచో బయలందు తనకు మూలం లేదని, తాను మేను జగములు సర్వము మృషయని, తాను మేను జగములు అంతా కూడా మృష అని తానెరిగి తన కలిమి మృషగా భావన చేసి తనంతట తానుగా లేకుండా పోయింది గురువుగారు అని తెలియపరిచాడు. అంగము లింగము కలసుతే లింగ శరీరం బటంచు లెక్కకు వచ్చన్. లింగం బంగరసిన లింగము లక్షను నేనే లింగం బనినన్. లింగ శరీరమైన నేను లేకుండా పోవు విచారణ చేస్తా ఉన్నాడు 131లో.
అంగ లింగ సంగ భంగ. ఈ లింగ విచారణ. సద్గురుదేవా, అంగ శరీరం అనగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరంలైన 3 దేహాలు. చూడండి, 3 పద్యాలు చెప్పుకునే 3 పద్యాల్లోనే ఒకే భావన తెలుస్తా వస్తా ఉంది. అంగ శరీరం అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరంలైన 3 దేహములు. లింగ శరీరం అనగా మహాకారణ శరీరమైన 4వ దేహం అని అనబడును. ఈ అంగంబు లింగంబు ఈ 2 కలిసియే లింగ శరీరం అని లెక్కకు వస్తాయి. ఈ అంగంబు లింగంబు ఈ 2 కలిసియే లింగ శరీరం అని లెక్కకు వస్తుంది. మేను జడము నేను అజడము. ఈ మేను నేను 2 కలిసి నేనని ఎన్నబడును అని మరొక పద్యంలో ఇది తెలియపరిచింది. మేను జడము నేను అజడము. ఈ మేను నేను 2 కలిసి నేనని ఎన్నబడును. అయితే ఈ 2 ఒక్కటే అయినను, ఈ 2 ఒకటే అయినా కూడా లింగంబనేటి నేను, అంగంబనేటి మేనును. లింగంబనేటి నేను, అంగంబనేటి మేనును ఎడబాసినచో, ఒకటిడిసి ఒకటి ఉన్నదో, ఒకటిడిసి ఒకటి లేకపోతే అది ఎడబాటైతే, నేనే లింగంబనినను నేనే లేకుండా పోదును. ఎడబాసిన తర్వాత ఒకదానికొకటి ఇడిపోయిన తర్వాత అప్పుడు నేనే లింగం బన్నా కూడా నేనే లేకుండా పోతాను. నేనను లింగ శరీరము మేనను అంగ శరీరమును ఎడబాసినచో, నేననేటువంటి లింగ శరీరాన్ని మేననేటువంటి అంగ శరీరము ఇడిచిపెట్టిపోతే నేనుండుటకు తావులేదు. ఇంకా ఈ మేననే దాన్ని ఉపాధి చేసుకునే నేను మనుగడలో ఉన్నా, తెలియబడతా ఉన్నా. లేకపోతే ఆ మేనని అంగ శరీరం ఎడబాస్తే నేనుండుటకు తావులేదు. కనుకనే నేను లేకుండా పోవును. నాకు ఉండడానికి తావు ఉన్నంతసేపే ఉంటా, ఆ తావు లేకపోతే వదిలిపెట్టిపోతా అనగా, అహంకారంబనేటి లింగ శరీరము, ఈ అహంకారంబనేటి లింగ శరీరము అహంకార రహితమైన అంగ శరీరమును ఎడబాస్తే, ఇది ఉపమేయం. అహంకారంబనేటి లింగ శరీరము అహంకార రహితమైనటువంటి అంగ శరీరమును ఎడబాసినతో అహంకార రహితమై జనమరణములు కలగనేరవు. పుట్టేది చచ్చేది లేకుండా పోతుంది అనగా, దేహం ఉండగానే అహంకారమును విడిచిన వారికి సావకు మునిపే చచ్చినట్టు. దేహం ఉండంగానే అహంకారం విడిచిన వారికి జన మరణములు లేవు, వారే ధీరులు. అనగా దేహీ దేహములు ఈ 2 ఒకటే, ఈ 2 కలిసి నేనని ఎన్నబడతా ఉన్నాయి. దీని అవస్థ స్వప్నావస్థ. దేహం ఉండంగానే దేహి అను అహంకారమును వదిలి ఉండవలేను, అంతే. ఎందుకన్నారు దీని అవస్థ స్వప్నావస్థ? ఇది కల్లో దోచిన శరీరం, అంతే. ఇది కల్లో దోచిన శరీరం, అంతే. దేహం ఉండంగానే దేహి అను అహంకారమును వదిలి ఉండవలేను. స్వప్నతుల్యముది అని తెలియబడి నీవు సదా భావనలో ఉండడమే
తర్వాత లింగము విక్షేపంబన అంగం భావరమనిన అగు ఈ రెండే లింగ శరీరము. దీనికి భంగము తన మూల మరయబడినప్పుడగున్. ఈడ భంగ శరీరం వచ్చింది ఇప్పుడు. అంగ లింగ సంగ భంగ. ఆవరణ విక్షేప శక్తుల వివరణ. సద్గురుదేవా, మహాకారణ దేహమైన నేనే లింగ శరీరం. మరీ అదే భావనే మనకు దృఢపడేదానికి ఎంత చెప్పిందే చెప్పి దృఢపరుస్తున్నాడో చూడండి. సద్గురుదేవా, మహాకారణ దేహమైనటువంటి నేనే లింగ శరీరం. ఈ లింగ శరీరమైనటువంటి నేనే విక్షేప శక్తి. స్థూల సూక్ష్మ కారణ శరీరములైన మేను అంగ శరీరం. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరం లేనటువంటి మేనంతా కూడా అంగ శరీరమే. ఈ అంగ శరీరమైనటువంటి మేనే ఆవరణ శక్తి. ఈ అంగ శరీరమైనటువంటి ఈ శరీరం, ఈ మేను, ఇది ఆవరణ శక్తి. ఈ నేను మేనులు కలసి నేనని ఎన్నబడును. ఈ నేను మేనులు రెండు కలిసి నేనని ఎన్నబడును. స్వప్నావస్థే దాని అవస్థ. దీని అవస్థ యాదప్ప అంటే స్వప్నావస్థే, అంటే కలలో దోచిన శరీరం ఎలాగో అలాగే. అయితే నేననుచు గుర్తెరిగే ఈ దేహము తన మూలమును తాను విచారించినచో, తన మూలాన్ని విచారించుకుంటా పోతే బయలందు తనకు మూలము లేదని ఇంతవరకు చెప్పుకున్నాం. ఆటదంకా పోతే ఏముంది అప్ప అంటే అది ఇది రెండే ఉన్నాయి, ఉన్నదొకటి లేనిదొకటి. ఈ లేని దానికి మూలమే లేదు. ఈ బయలందు తనకు మూలం లేదని, తాను మేను జగములు సర్వమును బయలందు ముషయని. తాను అంటే దేహి, లింగం, లింగ శరీరం. మేను అంటే అంగ శరీరం. ఈ జగములు సర్వమును బయలందు మృషయని, లేనే లేవని. తానెరిగినచో, అప్పుడు తానెరిగితే తన కలిమి మృషగా భావన చేసి, తానే తన కలిమిని, తాను అల్లుకున్నటువంటి ఈ అల్లకాన్నంతా కూడా లేదని తన కలిమంతా మృషగా భావన చేసి తనంతట తానుగా లేకుండా పోవును. అనగా మనస్సును మనస్సు చేతనే పట్టి తీసివేయును. దీనికి వివరణ చెప్తున్నాడు. ఏకం ఇదే, అనేకం ఇదే. సూక్ష్మమాయ అహం స్ఫురణ, స్థూలమాయ అయితే మనోబుద్ధి అహంకార పంచభూతములు. సూక్ష్మమాయేమో అహం స్ఫురణ. ఇప్పుడు స్ఫురించి ఈ పలానా అక్షరం అని పలానా పదం అని దీంట్లో చూసి స్ఫురణ చేసుకుంటా ఉంది. సూక్ష్మమాయేమో అహం స్ఫురణ. స్థూలమాయేమో మనోబుద్ధి అహంకార పంచభూతములు, అంతఃకరణ చతుష్టయ స్వరూపం అంతా పంచభూతములు. స్థూల సూక్ష్మమాయలు రెండు ఇదే. స్థూలమన్య సూక్ష్మమన్య రెండు ఇదే. విక్షేప శక్తి సూక్ష్మదేహము, ఆవరణ శక్తి స్థూల దేహము. ఇప్పుడు నేను అనే విక్షేపమే ఆవరణానికి మూలమై ఉంది. అది రాకపోతే ఇది రాదు. అది వచ్చిన తర్వాతే తయారైతా పోతుంది. తయారైపోయి రెండు ఒకసారి వస్తాయి.
అనేక ఆవరణములు కల్పించుతున్నది అదే. ఆ విక్షేపమే అనేక ఆవరణాలు కూడా అదే కల్పిస్తా ఉంది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు నేననేదే ఇది. ఈ విక్షేప ఆవరణ శక్తులు రెండు కూడా నేననేదే ఇది. అజడం విక్షేప శక్తి, జడం ఆవరణ శక్తి. జడాజడాలు రెండు ఇదే. ఈ విచారణ ముందు ముందు పద్యాల్లో వచ్చింది. జడాజడాలు రెండు ఇదే. క్షేత్రం ఏమో ఆవరణ శక్తి. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రం అంటే గుడి. క్షేత్రజ్ఞుడు విక్షేప శక్తి, ఈ గుడిలో ఉండేవాడు. క్షేత్రం ఆవరణ శక్తి, క్షేత్రజ్ఞుడు విక్షేప శక్తి. విక్షేపం పోతే ఆవరణం బాయ, ఆవరణం పోతే విక్షేపం పాయ. ఆవరణం పోతే విక్షేపం పోదంటున్నాడు ఇక్కడ. విక్షేపం పోతే ఆవరణం పోయింది. ఆవరణం పోతే విక్షేపం పోదు, తిరిగి మొలకెత్తేదానికి పోతుందేమో, మరో ఉపాధిని చూసుకుంటుంది. దీని రాకడే ప్రపంచోత్పత్తి, దీని పోకడే ప్రపంచ ప్రళయం. ఈ పోయే విధానాన్ని గురుముఖత తెలియబడి గ్రహిస్తే చావకమునిపై సచ్చిన స్థితిని పొందితే పోతుంది. లేకపోతే ఆవరణం పోతే విక్షేపం పోదు, మరో ఆవరణాన్ని ఎత్తుకుంటుంది, మరో ఉపాధిని పొందుతుంది. గురుముఖత తెలియబడి ఆవరణము నిరావరణం చేసుకుంటే అప్పుడు విక్షేపం పనిచేయదు, ఇంకా పోతుంది విక్షేపం కూడా. ఆ ఆవరణము నిరావరణము గురుముఖత తెలియబడి నిర్మూలం కాగలిగితే. తర్వాత 133. ఎరుకన మరుపనరానిది పరిపూర్ణము ఈశ్వరుడనబడు, ఎరుకే ఎరుకన్ మరచిన జీవుండనబడు. ఎరుక చలము నెరిత అరుగు ఎరుక మరుపులు. పరిపూర్ణము ఈశ్వరుడు, జీవుడు, ఎరుక మరుపులు, ఆ వివరణ. దీంట్లో ఈ వివరణ వస్తా ఉంది. సద్గురుదేవా, ఎరుకనగా ఎరిగేటిది, మరుపనగా ఎరుక తన్ను తాను మరచుట. ఎరుకంటే తెలియబడి తిరుగుతా ఉండేటువంటిదంతా ఎరుకే. మరుపనగా ఆ ఎరుకే తన్ను తాను మరిచి ఉంటే అది మరుపు. ఈశ్వరుడు అనబడు ఎరుక తనను తాను మరచుటయే జీవుండని ఎనబడును. ఈశ్వరుడు అనబడేటువంటి ఎరుక తను తాను మరచి ఏమి విక్షేప శక్తి స్వరూపంలో ఆవరణాలన్నీ దాటుకుంటూ వచ్చాడు. అనేక ఆవరణాలను పొందినాడు. అట్లా తనను తాను మరచినాడు కాబట్టి అనేక జీవరాశి స్వరూపంగా పొందినాడు. తాను మరచుటచే జీవుండని అనబడింది. ఈ ఎరుక మరుపులు అంటే ఈశ్వరుడు, జీవుడు ఈ రెండు ఒకటేనప్ప. అది మరచి జీవుడైనాడు. తను తాను మరచి ఈశ్వరుడు, తన స్థానం వేరు, ఏకస్వరూపంలో ఉండేటువంటి స్థితి అది. కానీ అది మరిచింది, తన స్థానాన్ని మరిచి తనను తాను మరచుడితే జీవుడని అనుకుంటా వచ్చాడు. ఈ ఎరుక మరుపులు, ఈ ఈశ్వరుడు, జీవుడు ఈ రెండు ఒకటే. ఈ రెండు ఒకటి ఎట్లా అంటే ఇదే శివజీవైక సంధానము అంటారు. శివజీవైక సంధానము రెండు ఒకటే నిర్ణయం.
అదే తత్వమసి బ్రహ్మ. తత్వం అసి రెండు ఒకటే. ఈ రెండు కలిసి నేనని ఎన్నబడుతున్నది. ఈ రెండు కలిసి నేనని ఎన్నబడతా ఉంది. సూది మోపన సందు లేక దేశకాల వస్తు భేదములు లేక చలించక అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మమే. ఈ నేనని ఎన్నబడతా ఉంది కదా, ఇది ఈ రెండు కలిసి. తర్వాత పరిపూర్ణ నిదర్శనం చెప్తా ఉన్నాడు. పరిపూర్ణము ఈశ్వరుడు, జీవుడు, ఎరుక మరుపులు వివరణ అని కూడా చెప్పాడు కదా పైన. సూది మోపన సందు లేక దేశకాల వస్తు భేదములు లేక చలించక అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మమే ఎరుకన మరుపన రానిది. ఇది ఎరిగేది కాదు, మర్చేది కాదు. పరిపూర్ణం దైవం. ఎరుక అనబడదు, మరుపు అనబడదు. ఎరుక మరుపులు లేనిది. అది ఎరిగే లక్షణము లేదు, దానికి మరిచే లక్షణము లేదు. ఎందుకంటే దాని యందు పంచతన్మాత్ర సమూహం లేదు కాబట్టి. పంచతన్మాత్ర సమూహం ఎక్కడుందో అక్కడ ఎరిగేది మర్చేది ఉంది. నేననబడు ఈ ఎరుకే అచలమును ఉండదూచినచో. ఈ నేననబడు ఈ ఎరుకే అచలమును అంటే చలించనటువంటి వస్తువును, చెలించినటువంటి దైవాన్ని. ఇది ఎట్లా? సూది మోపన సందు లేకుండా దేశం ఒక స్థానమని గాని ఒక కాలమని గాని వస్తుభేదములు లేకోకుండా అంతటా చెలించకుండా ఉందే అది అచలమును. అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణ బ్రహ్మమును ఉండదూచినచో ఆ బయలందు ఎరుకకు మూలము లేదని తానెరిగి. ఆ బయలందు ఎరుకకు మూలము లేదు అని ఎరిగి ఎరుక మరుపులు లేకుండా పోతుంది. ఈ విధంగా ఎరుక లేకుండా పోతుంది గురుదేవా అని చెప్పుకుంటున్నాడు గురువుకు. తర్వాత ఎరుకన సత్వగుణంబని మరుపన తామసమతంచు. మరి ఈ రెండు సరి అయిన రాజసంబని నరులెన్నిరి మూటి విడువ నరహము సుమ్మి. ఇప్పుడు పరిపూర్ణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణముల వివరణ చెప్తున్నాడు వీటి యందు. సద్గురుదేవా, సత్వాత్సం జాయతే జ్ఞానం అన్నట్లుగా జ్ఞానం అన్నది సత్వగుణమునకు పుట్టినది. జ్ఞానం అంటే సత్వగుణ స్వభావం అంతా. కాబట్టి సత్వాత్సం జాయతే జ్ఞానం, సత్వగుణం నుంచి ఏర్పడినటువంటిదే జ్ఞానం. అనగా గుర్తెరిగే జ్ఞానమునకు సత్వగుణము కారణము. ఈ గుర్తెరిగేటువంటి జ్ఞానానికి సత్వగుణమే కారణమై ఉంది. అప్పుడు ఎవరైతే సత్వగుణము కలిగి ఉంటారో వారు జ్ఞాన స్వరూపులు అని మనం లోకములో కూడా సాత్విక గుణవంతులే జ్ఞానులు అని ఎన్నబడుదురు. బాహ్యంలో అయినా కూడా సత్వగుణ సంపన్నులై ఉండడమే ధర్మం. కావున ఎరుక అనగా సత్వగుణమనియు, మరుపనగా తమోగుణమనియు, మరి ఈ రెండు సరైన రాజస గుణమని నరులు తలుచుతుందరు. మరి ఈ రెండు సరైనటువంటి రాజస గుణమని నరులు తలుస్తా ఉంటారు. ఎరుకనగా ఎరిగేదంతా సత్వగుణమని, మరిచేదంతా తమో గుణం, అది రాక్షస గుణం. మరిచేదంతా తమో గుణం అని. మరి ఈ రెండు సరైనటువంటిదే. ఈ రెండు దీని యందు దాని యందు రెండు కలిసి ఒకప్పుడు కోపిస్తుంది, ఇది ఒకప్పుడు శాంతిస్తుంది. కోపించినప్పుడేమో తమో గుణ స్వరూపుడైతాడు, శాంతించినప్పుడేమో రజోగుణ సాత్విక గుణ స్వరూపుడైతాడు. ఇవి రెండూ ఉంటాయి ఈ రాజసంలో. కాబట్టి ఈ రెండు సరి అయినటువంటి రాజస గుణమని నరులు
తలుచుతుందురు. అయితే సూది మోపన సందులేక దేశ కాల వస్తు భేదములు లేక చెలించక అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణమునందు ఏ గుణములున్నూ లేవు. ఈ ఎరుకకే ఈ గుణాలన్నీ కూడా. ఆ పరిపూర్ణ పరబయలందు ఏ గుణాలు లేవు. అది గుణాతీతమై ఉంది. అందుకే అది గుణాతీతమై ఉంది. కావున ఈ 3 గుణములను వదిలిపెట్టుటయే శ్రేయస్కరము. ఈ 3 గుణములను వదిలిపెట్టుటయే శ్రేయస్కరము. 3 గుణములను వదిలిపెట్టుట అనగా విషయ రాహిత్యమే 3 గుణములను వదిలి ఉండుట. 3 గుణాలు లేకుండా పోవాలంటే విషయరాహిత్యమే 3 గుణములను వదిలి ఉండుట. అనగా నేనే లేనను భావం పొందితే అంటే. మూల విరాట్, ఆ కూకుడి వేరు. ఆ కూకుడి వేరు ఉంటే అనేక వేర్లు పుడతాయి చుట్టూ. అనేక వేర్లు పుట్టి దానికి సపోర్ట్గా ఆ వృక్షానికి అనేక వేర్లు పుట్టి మళ్ళీ అది వృక్షమై కొమ్మలై రెమ్మలై పోతుంది. కాబట్టి అది ఎట్లా నేను లేనను భావం పొందాలంటే ఆ విషయరాహిత్యమే 3 గుణములను వదిలి ఉండుట. వాళ్ళు నేనే లేనను భావం పొందాలంటే ఆ కూకుడి వేరును తీసేయాల. ఆ భావమును వదిలి ఉండుట. అయితే సత్వగుణము 3 పాళ్ళు, రజోగుణము 2 పాళ్ళు, తమో గుణము 1 పాలు కలిగిన సత్వగుణమనియు విభాగం చేశాడు చూడండి. సత్వగుణమేమో 3 పాళ్ళు, 3 పాదాలు, రజోగుణమేమో 2 పాళ్ళు, తమో గుణము 1 పాలు కలిగినటువంటిదే సత్వగుణమనియు. ఇది సత్వగుణం. రజోగుణానికేమో రజోగుణము 3 పాళ్ళు ఉంటుంది, సత్వగుణము 2 పాళ్ళు ఉంటుంది, తమో గుణం 1 పాలు కలిగి ఉంటుంది. ఇది రజోగుణమనియు. తమో గుణంలో 3 పాళ్ళు రజోగుణం ఉంటుంది, 2 పాళ్ళు సత్వగుణము, 1 పాలు కలిగినటువంటిది తమో గుణమనియు. సత్వగుణం 1 పాలే కలిగి ఉంటుంది. తమో గుణము 3 పాళ్ళు ఉంటుంది, రజోగుణము 2 పాళ్ళు ఉంటుంది, సత్వగుణం 1 పాలు కలిగి ఉండేటువంటిది తమో గుణమనియు. ప్రజలు ఈ విధంగా తలుస్తూ ఉంటారు. ఇచ్చట సత్వగుణము తమో గుణము ఈ 2 సరైన రాజస గుణము అని సెలవిచ్చి ఉన్నాడు. సత్వగుణమేమో ఎరిగేది, తమో గుణమేమో మరిచేది. ఇవి 2 సరైనటువంటి సమానంగా ఉండేటువంటిదే రాజస గుణము అని మనకి ఈ కంద పద్యంలో తెలియపరిచాడు. అనగా ఇటు సత్వగుణము గాక అటు తమో గుణము గాక మధ్యను ఉండునదియే రజోగుణమని వివరించి ఉన్నారు ఈ పద్యంలో. సరే స్వామి, 234 మళ్ళీ చదవండి స్వామి. ఇది ఎట్లా అంటే ఏ దానికి అవకాశం ఎక్కువ ఇస్తే అది ప్రచురణం అవుతుంది. ఏ దానికి ఎక్కువ అవకాశం ఇస్తే, ఇప్పుడు సత్వగుణానికి 3 పాళ్ళు అవకాశం ఇస్తే రజోగుణము తమో గుణము తగ్గిపోతాయి. అదే రజోగుణానికి అవకాశం ఇస్తే సత్వగుణము తమో గుణము తగ్గులు ఉంటాయి. అదే తమో గుణానికి అవకాశం ఎక్కువ ఇస్తే సత్వగుణము రజోగుణము తగ్గి తమో గుణమే ఎక్కువ అవుతుంది. కాబట్టి దానికి 3 పాళ్ళు, దానికి 2 పాళ్ళు, దీనికి 1 పాలు అని ఆ విధంగా ఎక్కువ దానికి అవకాశం ఇస్తే అది ప్రచురణం అవుతా ఉంటుంది. అని లోకవాడిక. ప్రజలు తలుస్తా ఉంటారు ఇట్లా. అది మళ్ళా చదవాల పద్యము. తమో గుణము ఏం చెప్పాడు ఈయన? తిరిగి ఈ పద్యం చదువు ఒకసారి. అదే ఎరుకన సత్వగుణంబని మరుపన తామసమటంచు మరి ఈ 2 సరైన రాజసంబని సమానమైతే నరులెన్నిరి మూటి వీడువ నరకము సుమ్మి. సరిపోయిందిలే. కరెక్ట్. 3 విడిచిపెడితే ఏమీ లేదు. దీని అందు
నన్నెరుగనట్టి బయటన్ ఎన్నడు లేనట్టి నేను ఈ విశ్వమున ఉన్నట్టులుండి నేనున్నది గని నేను పోతే బుందడగు సుమే. సద్గురుదేవా, అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపం ఆకాశాది సమస్త వస్తువులు లేక ఎట్లా ఉంది చూడండి. అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపం ఎట్లా ఉంది అంటే, ఆకాశాది సమస్త వస్తువులు లేవు. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, పంచభూత సమూహముతో కూడుకున్నటువంటి సర్వ త్రిగుణములు, పంచకోశములు, అవి అనేకంగా ఏర్పడినటువంటివన్నీ కూడా పంచభూతమిదం జగత్తంతా ఆ అచల పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపంలో లేవు. ఇవి ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది ఇన్ను సహజముగా జన్మము లేనిది ఇన్ను జనన మరణములు లేని స్వభావముతో అంతటా నిండిన అచల పరిపూర్ణమే ఉంది. సర్వము దాని యందు ఏమీ లేదు. ఈ ఉత్త బట్టబయలే అచల పరిపూర్ణ బ్రహ్మం. ఈ ఉత్త బట్టబయలు వలన పుట్టని ప్రపంచాన్ని అలాగు ఉన్నదందు నేను గురుదేవా. ఈ ఉత్త బట్టబయలు వలన పుట్టని ప్రపంచాన్ని అలాగున ఉన్నది అని అంట. ఉన్నదంటే అంతకన్నా అబద్ధం లేదుగా. ఉన్నదంటే అంతకంటే అబద్ధమే లేదు. ఏమీ లేని ఈ ఉత్త బట్టబయలందు ఎవరినైనా ఏమి ఎరుగుదును? ఏమీ లేని ఉత్త బట్టబయలందు ఎవరైనా ఏమి ఎరుగుదును? ఏమి చేతురు? ఈ ఉత్త బట్టబయలందు త్రిగుణములు పంచతన్మాత్రలు లేనే లేవు. ఈ బట్టబయలందు 3 గుణములు గాని, పంచతన్మాత్రలు గాని, శబ్ద స్పర్శ రూప రస గంధములు తన్మాత్రలు గాని లేనే లేవు. కావున నన్ను ఎరుగనట్టి ఈ ఉత్త బట్టబయలందున ఎన్నడూ లేనట్టి నేను, నన్ను ఎరిగేది కాదు ఈ బట్టబయలు. ఎరుగుట మరుచుట అనేటువంటి లక్షణాలు పరిపూర్ణానికి లేవు. కానీ నన్ను ఎప్పుడు అది ఎరగలే. నన్ను ఎరగనట్టేటువంటి ఈ ఉత్త బట్టబయలందున ఎన్నడూ లేనట్టి నేను మేను జగములై తోచున్నా. నేను ఏం చేశానంటే మేను జగములై తోస్తా ఉన్నా. అయితే అట్లా తోస్తా ఉన్నటువంటి నేను సద్గురు సద్గురుని యొక్క సూచన గ్రహిస్తే అంతటా నిండి ఉన్న బయలును జ్ఞాన చక్షుస్సు చేత ఉండదూచి, ఆ జ్ఞాన కన్నుతో చూడమంటున్నాడు. అంతటా ఉన్నటువంటి ఆ బయలును జ్ఞాన చక్షుస్సు చేత ఉండదూచి, ఆ జ్ఞాన కన్నుతో అంటే గురుని చూపుతో. ఇది జ్ఞాన చక్షుస్సు ఎట్లా ఏర్పడుతుంది అంటే గురుని చూపు. అది ఆ గురుని చూపు చేత ఉండదూచి, నేను లేకపోతేనే నా కీడు తొలగును అనగా తిరిగి పుట్టను అనగా నేను జగములు లేకపోవు ఉండవద్దు. నేను జగములు లేకపోవు ఉండవద్దు. నిర్ణయము లేని సాంప్రదాయం కావలేను. శరీరము జగత్తు ఉన్నప్పుడే శరీర జగములు లేని దాన్ని ఉండదూచి, నీకు ఈ శరీరము జగత్తు ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? గురుముఖత ఈ శరీర జగము లేని దాన్ని ఉండదూడల్లా. దానికి శరీరం కానీ జగము కానీ లేదు. ఏది పరిపూర్ణానికి ఆ దాన్ని ఉండదూస్తే సర్వకాలం శరీర జగత్తు లేకుండేది అయిపోతుంది. సర్వకాలము ఎప్పుడైతే వాటిని నువ్వు ఆ గురుని చూపుతో చూస్తేవో ఈ శరీరము జగములు లేనటువంటి దాన్ని
నువ్వు గురుని చూపుతో చూస్తేవో సర్వకాలము శరీర జగత్తులు లేకుండా పోతాయి. ఇదే భ్రాంతి లేని మార్గం. ఇంతకంటే అధికం ఉన్నదని ఆశ వద్దు. నీకుంగా ఇంతకంటే అధికం ఉన్నదని ఆశ వద్దు. ఉన్నది ఉన్నట్టు చూచి లేనిది ఏమీ లేదని ఇట్లా వస్తునిచ్చే జ్ఞానంగా ఉన్నది ఉన్నట్టు చూచి లేనిది ఏమీ లేదని సర్వకాలం మరువక ఉంటే చాలు. తాను లేకపోవటయే విచారానికి ఫలం. ఇచ్చట సర్వ శూన్యమైనది అనగా ఏమీ లేనిది అని అర్థం. ఏమీ లేనిదని ఇక్కడ ఆడ పొరపాటు పడినాడేమో అనుకుంటే, సర్వం దీన్ని శూన్యం అనకూడదు కదా అని అనుకుంటే నేను. దానికి ఇక్కడ వివరణ ఇచ్చాడు. మరి నేను అప్పుడే మధ్యలో అనుకున్నా శూన్యమని అన్నాడే ఇక్కడ అని, తిరిగి మళ్ళా దానికి చదవకుండా వస్తే, కానీ ఇక్కడ దానికి వివరణ ఇచ్చాడు. ఇచ్చట సర్వశూన్యమైనది అనగా ఏమీ లేనిది అని అర్థం. దీన్ని శూన్యమని అనుకోవద్దండి, శూన్యమని అన్నారని అనుకోవద్దండి, ఆ మాటకు ఏమీ లేనిది అని అర్థము అని లైన్ వేసి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఈ అచలమొకటి బ్రహ్మని మాయామయమైన విశ్వమంతయు నేనంచాయ మెరుంగక నను నరులి ఎడ బ్రహ్మటంచుడెక్కడ నగుదున్. సద్గురుదేవా, ఏమీ లేక ఏమని అనరాక ఏకమై చెలించక అంతటా నిండి ఉంది. సద్గురుదేవా, ఏమీ లేక దాంట్లో ఏమీ లేదు, ఏమని అనేదానికి కూడా వీలు లేదు. ఏమని అనరాక ఏకమై చెలించక అంతటా నిండి ఉంది దైవం పరిపూర్ణం. అట్లా అచల పరిపూర్ణ బ్రహ్మం ఒక్కటేనని, ఆ అచల పరిపూర్ణం బ్రహ్మం ఒక్కటేనని, ఈ విశ్వమంతయును మాయామయమైనట్టి మూలము లేనట్టి, ఈ విశ్వమంతయును మాయామయమైనట్టి మూలము లేనట్టి నేనే నన్ను మర్మము ఎరుగక, ఈ మర్మాన్ని ఎరుగక, ఈ విశ్వమంతయును మాయామయమైనట్టి మూలము లేనట్టి నేనే నన్ను మర్మము ఎరుగక భ్రమరూపమైనట్టి నన్నే బ్రహ్మమని, భగవంతుడని, పరమాత్ముడని ఈ నరులు తలుస్తా ఉన్నారు. నిజం తెలియక, అట్టి గురువును తెలియబడి గ్రహించక ఈ విధంగా అంటా ఉన్నారు. నేనే బ్రహ్మమని, భగవంతుడని, పరమాత్ముడని ఈ నరులు ఈ విధంగా తలుస్తా ఉన్నారు. అనగా నేనేనని బ్రహ్మనందున నేనే బ్రహ్మ నన్ను పలుకుగలిగి, ఈ నేనేననేటువంటి ఈ బ్రహ్మనందు నేనే బ్రహ్మననేటువంటి పలుకుగలిగి ప్రకృతి పురుషులై పుట్టజేసెను. అదే ప్రకృతి పురుషుడై, అదే బ్రహ్మ, అదే నేను అనేటువంటిదా కలిగి ప్రకృతిగాను పురుషులుగానై ఇదంతా పుట్టజేస్తా ఉంది. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, నేనే బ్రహ్మ అని గుర్తుపడతా ఉన్నది. అయమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మనైతిని. తత్వమసి బ్రహ్మ, తత్వం అనగా నీవు, త్వం అనగా నేను, అసి అనగా ఏకస్వరూపమైనటువంటి నేనే బ్రహ్మనని స్థిరపడితిని. అహం బ్రహ్మస్మి, నా అహంకారమే, నా అహమే బ్రహ్మస్వరూపమై ఉంది అని ఇట్లా తాను నేనే నన్ను మర్మము ఇవన్నీ ఎరుగక బ్రహ్మరూపమైనటువంటి నన్నే బ్రహ్మమని, భగవంతుడని, పరమాత్ముడని ఈ నరులు ఈ విధంగా మహావాక్య విచారణ చేత దృఢపరుచుకొని తానే నిజం అనుకొని, అదే దైవం అనుకొని, ఇంతకంటే వేరు లేదని ఈ విధంగా భావిస్తా ఉన్నారు. ఇటు కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం సత్తు చిత్తు సమశివాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపముని కిత్తు మంగళం శుభ సత్యమంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు నీలు చేరే మంగళం శుభ సత్యమంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ నిత్యమంగళం పుట్టుగిట్టు లేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయార్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం ఎరుక మరుగు లేనిదాయ వేదాంతతీతమాయ వెంకటరమణయ్య వేద్యమంగళం శుభ సత్యమంగళం అష్టకష్టలేనిదాయ అచల పరిపూర్ణమాయ శిష్యమండలికి ఎప్పుడు శ్రేష్టమంగళం శుభ సత్యమంగళం జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ జయము జయము గురువే మీకు జయమంగళం శుభ సత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై జై వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలికు జై గురు పరంపరముకు జై సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై గురుదేవ అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ జై గురుదేవా జై గురు నమస్తే స్వామి. అందరికీ జై గురు. జై గురు జై గురు అందరికీ. జై గురుదేవ జై గురు నమస్తే జై గురుమా జై గురు